యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా దేవుడు నీకు తోడుండాలంటే నీవు యథార్థవంతులుగా జీవించాలి. కీడును విడిచి సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. అప్పుడే దేవుడు నీకు తోడై ఉండి నీ ప్రతి కార్యాన్ని దేవుడు నడిపించును. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ యొక్క అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు, నిన్ను ఎవరు నశింప చేయలేరు, కూడా నష్టపరచుట కూడా అసాధ్యము కాదు. కనుక నీవు ఈ లోక మనుషుల తోడు కాక దేవుని తోడు కోరుకొనుము. ఆయనే నీకు తోడై ఉండి ఆశీర్వాదకరమైన జీవితమును నీకు అనుగ్రహించును. మనుషుల తోడన్నది నీకు అంతము వరకు ఉండదు. మనుషులు నీకు తోడుంటాను, నీ ప్రతి కార్యంలోనూ నేనున్నాను అని మాట ఇచ్చి తప్పిపోతారు. కానీ దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ప్రతి స్థితిలోనూ నీకు తోడై ఉండి నిన్ను నడిపించడానికి సమర్థవంతుడు. వాగ్దానము చేసిన దేవుడు ఆయన నమ్మదగినవాడు. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయంగా నిన్ను విస్తరింపచేతును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాగ్దానంను మనం స్వతంత్రించుకోవాలంటే మన సమస్యలను బట్టి, మన కష్టాలను బట్టి మన దేవుని సన్నిధిలో ఎంతో ఓర్పు సహనంతో ప్రార్థించి వేచి ఉండాలి. ప్రార్థనే మన జీవితాలను మార్చును. నీ సమస్యను చూచి చింతించకు, నీ స్థితిని చూచి బాధపడుకు. ఆ స్థితిని మార్చే దేవుడు నీకు తోడున్నాడని విశ్వసించి ఆయన చెంత సమర్పించు. ఆయనను నిశ్చయముగా ఆశీర్వదించును. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. కావున విశ్వాస సంబంధమైన ప్రార్థన ప్రతి పరిస్థితులను మార్చును, ప్రతి బంధకాలను తొలగించును. ప్రేమ సమాధాన కర్తైన దేవుడు నీ ప్రతి స్థితిలోనూ నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.